హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అండి. చక్కని శారీస్ తీసుకొచ్చానండి ఈరోజు కూడా అందరి కోసం షేర్ చేయడానికి. ఎందుకంటే జనరల్గా అప్కమింగ్లో అంతా కూడా మనం క్రిస్మస్కి కానివ్వండి, అలాగే సంక్రాంతికి కూడా ఎక్కువ చీరలు అయితే కట్టుకుంటాం కదా ఖచ్చితంగా. సో ఫ్యాన్సీగా కట్టుకునే విధంగా అటు యంగ్స్టర్స్ దగ్గర నుంచి అందరికీ నచ్చేలాగా మంచి ఫ్యాన్సీ శారీస్ అండి. అన్నీ కూడా చాలా బాగున్నాయి. మీషోలో చాలా లేటెస్ట్గా అయితే కనుక మనకి ఈ శారీస్ అయితే కనుక వచ్చాయండి. చాలా కలర్ఫుల్గా ఉన్నాయి. అసలు చూడండి అసలు ఎంత బాగున్నాయో, ఫ్యాన్సీగా చాలా బాగుంటాయండి. కలెక్షన్ అయితే కనుక ఈరోజు కూడా నేను చూపించిపోయేవి లైట్ పేస్టల్స్తో పాటుగా ఇట్లా డార్క్ కలర్ చార్ట్ అంతా కూడా మనకి ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న కాంబినేషన్స్ నేను తెప్పించాను అనమాట. సో ఓవరాల్గా చూసుకుంటే కూడా అన్ని కేటగిరీస్కి కవర్ అయ్యేలాగానే ఉండబోతున్నాయి. సో వన్ బై వన్ అయితే కనుక నేను మీకు ఓపెన్ చేసి ఎలా ఉంది, లెంత్ ఏంటి, పళ్ళు ఎలా వచ్చింది, బ్లౌజ్ కాంబినేషన్ ఏమొచ్చిందని అయితే కనుక నేను మీకు షేర్ చేస్తాను. సో వీటన్నిటి లింక్స్ అయితే కనుక నేను అన్ని వీడియోలలో చెప్పినట్టుగానే డిస్క్రిప్షన్లో చాలా క్లియర్గా అవైలబుల్గా ఉంటాయి. మీకు వీడియో ప్లే అవుతుంది కదా, టైటిల్ ఉంటుంది కదా, జస్ట్ ఇట్లా క్లిక్ చేస్తే మీకు కింద డిస్క్రిప్షన్ ఉంటుందండి. ఆల్ కలెక్షన్ లింక్ అని ఒకటే దాంట్లో అన్నీ మీకు కనబడతాయి. లేదంటే కనుక నేను సింగిల్గా కూడా లింక్ అయితే ఇచ్చున్నాను అనమాట. సో మీషో నుంచి షార్ట్ లింక్ అయితే మీకు డిస్క్రిప్షన్లో అవైలబుల్గా ఉంది. లింక్ మీద క్లిక్ చేస్తే మీరు డైరెక్ట్గా వెళ్ళిపోతారు. నేను కొనుక్కున్న వెండర్ నుంచి కాపీ పేస్ట్ చేసి నేను మీకు డిస్క్రిప్షన్ ఇచ్చాను కాబట్టి సేమ్ యాజ్ ఇట్ ఈజ్ శారీ మీ వరకు వస్తుంది. అలాగే ఈ వీడియో అండి యాక్చువల్గా థర్డ్ గివ్ అవే అనౌన్స్మెంట్ చేయాలి, కానీ ఈరోజు వీడియో కొంచెం ఎర్లీగా పెడుతున్నాను. నిన్న వీడియో యాక్చువల్గా ఫ్రైడే కదా అండి, నాకు అప్లోడ్ చేయడానికి కొంచెం టైం పట్టిందనమాట. ఇంట్లోనే కొంచెం పూజా మందిరం క్లీన్ చేసుకుని నాకు అంతా అయ్యేసరికి నిన్న 12:30 అరౌండ్ ఆ టైంలో పెట్టానండి యాక్చువల్గా. సో ఇంకా కూడా మనకి 24 hours కూడా కాలేదు కదా, ఆల్రెడీ వస్తున్నాయి ఇంకా కూడా దాని మీద, అందుకోసం ఆపానండి. బట్ ఈరోజు మాత్రం ఫోర్త్ గివ్ అవే అనౌన్స్మెంట్ అయితే చేసేస్తాను. మీకు మొన్న నేను ఫస్ట్ సెకండ్ ఎలా అయితే ఒకటే వీడియోలో అనౌన్స్ చేసేసాను, అలాగే 3, 4 కూడా నేను 5th or 6th వీడియోలో అనౌన్స్ చేసేస్తానండి. ఇది మన ఫోర్త్ గివ్ అవే కింద నేను ఇవ్వబోతున్నటువంటి గిఫ్ట్. ఏవో నార్మల్గా అలా ఇలా తక్కువ రేట్లో ఉన్నవి కాదు, ఇవి దగ్గరగా నేను ప్రైజెస్ చెప్పనండి, ఎందుకంటే ఒక్కొక్కటి ఒక్కొక్కలాగా యాక్చువల్గా ఇవి నా కోసం పెట్టుకున్నవే. సో నేనైతే కనుక మంచి క్వాలిటీవే ఇస్తున్నాను. మీరు కనుక అగ్రీడ్ అనుకుంటే తప్పకుండా పార్టిసిపేట్ చేయండి. కలెక్షన్స్ ఎలా ఉంటున్నాయని చెప్పేసి కింద కామెంట్ చేయండి, లైక్ చేయండి. నాకు అర్థం కాదు ఏంటంటేనండి, లైక్ చేస్తారు కానీ లైక్కి కామెంట్స్కి అసలు సంబంధం ఉండట్లా. 500 లైక్స్ వస్తే 300 కామెంట్సే. సో లైక్ చేసేవాళ్ళు లైక్ నెంబర్ అన్నా అట్లీస్ట్ కింద రాయండి అండి. ఎవరు వస్తారో తెలియదు కదా మనకి. commentpicker.comలోంచి నేను తీస్తానండి, నా చేతిలో అయితే ఏది లేదు. సింపుల్గా మీ అందరికీ తెలుసు, ఆ వీడియో కాపీ పేస్ట్ చేసి లింక్ అక్కడ ఇస్తే, కామెంట్ పిక్కర్కి పర్మిషన్ ఇస్తే అందులో ఉన్న అన్ని ఎన్నైతే ఉన్నాయో దానిలోంచి తీసి ఒక్కటి మాత్రం ఇట్లా పాపప్ చేస్తుంది, వాళ్ళే విన్నర్ అంతే. సో జెన్యూన్ గివ్ అవేలో అయితే కనుక నేను ఇచ్చేటువంటిదండి, ఫోన్ నెంబర్ పెడతాను, దానికి మీరు కంప్లీట్ అడ్రస్, మీరు లైక్ చేసిన స్క్రీన్ షాట్ దానికి పెడితే కనుక అడ్రస్కి నేను పంపించేస్తాను, ఇంతేనండి. సో ఈరోజు అయితే కనుక ఒకసారి క్లోజప్ లుక్ చేయండి. బ్యాంగిల్స్ మంచి రామ్ పరివార్లో అయితే కనుక కడా స్టైల్లో 2 బ్యాంగిల్స్ ఉన్నాయండి ఈరోజు అయితే కనుక. ఇది మామూలుగా ఇట్లా కంటే స్టైల్లో వస్తుందన్నమాట. ఇది కూడా క్వాలిటీ బాగుందండి, మంచి కాస్ట్లీవే ఇవి కూడా. ఇంతకుముందు కూడా అన్ని 300 అబోనే ఉన్నాయండి. సో ఈరోజు కూడా మనం ఒక 2 బ్యాంగిల్స్ ఇచ్చాము, ఒకటి ఇయర్ రింగ్ ఇచ్చాము, కంటే ఇస్తున్నాను అనమాట. ముందు కూడా ఇలాగే ఉండబోతున్నాయి. తప్పకుండా పార్టిసిపేట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా వీడియోస్ షేర్ చేయండి, పార్టిసిపేట్ చేయమని చెప్పండి అండి, అంతే. ఇంకా మనం అసలు ఇయర్ మొత్తం ఏమి ఇవ్వలేదు, అయిపోతుంది అనేసి అయితే కనుక మనకి మళ్ళీ కొత్త సంవత్సరంలోకి వెళ్ళిపోతున్నామని 20 గివ్ అవేస్ని ఒకటేసారి ఇచ్చేస్తున్నాను ఈ డిసెంబర్ మంత్లో. అంతకన్నా రీజన్ కూడా ఏం లేదండి. సో స్టార్ట్ చేద్దాం, మళ్ళీ వీడియో లెంతీ అయిపోతుంది. ఈరోజు కలెక్షన్ అండి జార్జెట్ శారీ అనమాట. నా రెగ్యులర్ వ్యూవర్ ఒకరు అయితే కనుక పెట్టారనమాట నాకు ఈ శారీ యొక్క డీటెయిల్స్ పెట్టి దీన్ని రివ్యూ కావాలని అడిగారండి. సో మ్యామ్ నేమ్ నేను అడగలేదు, నాకు కూడా చీర చూడంగానే చాలా బాగా అనిపించింది అనమాట. సో నేను ఇమీడియట్గా అయితే కనుక తెప్పించాను, తను అన్ని డీటెయిల్స్తో అయితే కనుక నాకు ఇచ్చారండి. సో దానికోసమే ఈ చీరను తెప్పించాను. యాక్చువల్గా దీనిలో ఇంకా చాలా కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి. ఎగ్జాక్ట్ తను అడిగిన కలర్ యాక్చువల్లీ ఉన్న వాటిలో ఇది బ్రైట్గా చాలా బాగుంది. మ్యామ్ మీరు చూస్తున్నారని అనుకుంటున్నాను, మీరు అడిగిన చీర ఇది. సో నేను మళ్ళీ చెప్తున్నా, యాక్చువల్గా నాకు మీ నేమ్ తెలీదు, మీ నేమ్ ఉంటే తప్పకుండా కామెంట్లో కూడా మెన్షన్ చేయండి అండి. అండ్ ఇదైతే కనుక శారీ పళ్ళు నుంచి అయితే కనుక మనం స్టార్ట్ చేస్తున్నాం చూసుకోవడం. ఇదంతా కూడా మీకు ఎట్లా కనపడుతుందో నాకు తెలియదండి, కెమెరాకి మొత్తం అంతా కూడా ఎంబ్రాయిడరీ వర్క్ చేశారు, డబుల్ స్కాలప్ బార్డర్ వేశారండి, థ్రెడ్ వర్క్లో వేశారు. ఒక్కసారి క్లోజప్ లుక్ చేసుకోండి, ఇక్కడ డబుల్ స్కాలప్ అండి బార్డర్. అండ్ ఇదంతా కూడా మనకి ఏంటంటే థ్రెడ్ వర్క్ విత్ సీక్వెన్స్ రిలేటెడ్. ఒకసారి బ్యాక్ సైడ్ చూస్తే కూడా మీకు కుట్టు అర్థమైపోతుంది. అంటే నా అనుమానం ఏంటంటే కెమెరాకి ఎక్కడైనా ప్రింటెడ్లా కనపడుతుందేమో అనే డౌట్తో ఇంత జూమ్ లుక్ అయితే కనుక ఇచ్చానండి. మొత్తం అంతా కూడా
ఈ ఫ్లవర్ ఏదైతే వచ్చిందో ఈ బంచ్ ఫ్లవర్ని మొత్తం సారీ అంతా ఇచ్చేసారండి. అసలు భలే కలర్స్ ఉన్నాయి. దాంట్లో అయితే మాత్రం ఇది భలే డాబ్ రంగు అనమాట. మంచి బ్రైట్గా కనిపిస్తుంది. మంచి థ్రెడ్ వర్క్ సీక్వెన్స్ రిలేటెడ్లో చాలా ఫ్యాన్సీగా కట్టుకోవడానికి అయితే మాత్రం ఈ చీర చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయొచ్చు. ఎన్ని రాణి పింక్లు ఉన్నా రాణి పింక్ ఎప్పుడైనా కానీ. సో తప్పకుండా అయితే కనుక మీకు జార్జెట్లో వర్క్లో స్కాలప్ కట్ ఉన్నటువంటి బార్డర్లో చూడాలనుకుంటే ఒక్కసారి దీన్ని ట్రై చేయండి అండి. లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చేసాను. సో ఇదైతే కనుక ఓవరాల్గా శారీ లుక్. దీంట్లో ఫ్లవర్ కాంబినేషన్ చూసుకున్నట్లయితేనండి ఒకటేమో పింక్ సీక్వెన్స్, ఇంకొకటి వచ్చి అయితే కనుక మనకు వచ్చేసి గ్రీన్ సీక్వెన్స్ పైన అయితే కనుక వచ్చింది. ఈ థ్రెడ్ అయితే కనుక మనకి వాడింది ఏంటంటే జరీ వర్క్ అండి. గోల్డ్ జరీ వర్క్లో ఒకటి వాడారు. గోల్డ్ స్మాల్ 0.mm అయితే కనుక సీక్వెన్స్ని వాడారు ఇట్లా లీవ్స్ కోసం అనమాట. ఇది దీని యొక్క కంప్లీట్ బంచ్ డీటెయిల్స్ అండి. సో వేసుకుంటే మనకి సారీ లుక్ అయితే మాత్రం ఇట్లా వచ్చేస్తుంది. మీరు కావాలంటే ఈ గ్రీన్ ఉంది కదా అండి, మెహందీ గ్రీన్ షేడ్, దాంతో కూడా అయితే కనుక మీరు చక్కగా అయితే కనుక ఇట్లా వేసేసుకోవచ్చు. అంటే బ్లౌజ్ మిక్స్ మ్యాచ్ చేసుకుని వేసుకోవచ్చు అంటున్నాను నేను. ఇది ఓవరాల్గా అయితే కనుక మన కంప్లీట్ సారీ అండి. మంచి ప్రీమియం క్వాలిటీ జార్జెట్ మెటీరియల్ పైన అయితే కనుక ఈ సారీ అయితే డబుల్ స్కాలప్ బార్డర్ లైక్ వర్క్ అనేది వస్తూ స్కాలప్ బార్డర్లో అయితే కనుక వచ్చిందనమాట. ఓవరాల్గా ఇది శారీ అండి. ఇక్కడ నుంచి మనకి ఏంటంటే కుచ్చుల పాట అనేది స్టార్ట్ అయింది. పైన కొంచెం ప్లెయిన్ ఉందనమాట కుచ్చుల కోసం. పైన మనకి అన్ని శారీస్కి వచ్చే డిజైనేనండి. ఎలాగో మనం ఇక్కడ దాకా లోపలికి చెక్కేస్తాం కదా, ఇక్కడ నుంచి మనకి కింద నుంచి కనబడుతుంది అనమాట కుచ్చుల ప్లేస్. ఇదంతా కట్టుచెంగ దగ్గర మాత్రమే కొంచెం ఒక టర్న్ వర్క్ అయితే ప్లెయిన్ వచ్చింది. మిగిలిన పాట అంతా కూడా మనకి ఇక్కడ నుంచి కూడా స్టార్ట్ అయిందనమాట వర్క్ అనేది. ఇంకా కొంచెం క్లోజప్ లుక్ చేస్తానండి. డబుల్ ఫోల్డ్ చేసి చూపిస్తాను చూడండి, ఇంకా కూడా బాగా కనపడుతుంది. సో ఇలా అయితే కనుక మనకి ఫ్లవర్ అనేది వచ్చిందండి ఇలాగా. సో ఇదంతా కూడా చక్కగా సీక్వెన్స్ రిలేటెడ్లో చాలా ఫ్యాన్సీగా అయితే కనుక ఇచ్చినటువంటి కొత్తగా వచ్చినటువంటి శారీ అండి. సో ఇది దీని ఓవరాల్ రివ్యూ. అండ్ దీనికి వచ్చినటువంటి బ్లౌజ్ కూడానండి సేమ్ శారీలో ఏదైతే మనకి రన్నింగ్లో రాకోకుండా జస్ట్ కట్ చేశారు దీన్ని. అంటే సేమ్ కలర్ సేమ్ శారీ పీసే. దీనికైతే కనుక ఇట్లాగా 2 ఫ్లవర్స్ అండి. 2 ఫ్లవర్స్ మనకైతే హ్యాండ్స్ దగ్గర వస్తాయన్నమాట. సో దీనికైతే వేసారు 80 సెంటీమీటర్ బ్లౌజ్ అయితే కనుక మనకి ఈ విధంగా దీనికి అటాచ్ చేసి ఇచ్చేసారనమాట. ఇది శారీ అండ్ బ్లౌజ్ డీటెయిల్స్. డిస్క్రిప్షన్లో లింక్ ఉందండి. వేరే కలర్స్ కూడా ఉన్నాయి, బట్ ఈ కలర్ నేను ఇందాక చెప్పినట్టు చాలా బాగా అనిపించింది కాబట్టి నేను దీన్నే పర్చేజ్ చేశాను. నేను కూడా కలర్స్ చూసాను కానీ నాకు ఇదే బాగా అనిపించింది ఉన్న వాటిలో. నెక్స్ట్ అయితే కనుక మరొక శారీ అండి. ఇది కూడా చాలా బాగుంది. మంచి పేస్టల్ షేడ్లో ఇప్పుడు బాగా రన్నింగ్ అండ్ ట్రెండింగ్లో ఉన్నటువంటి కాంబినేషన్. యంగ్స్టర్స్ అయితే ఇంకా దీని మీద ఫుల్ క్రేజ్లో ఉన్నటువంటి శారీ అనమాట. ఇన్స్టాగ్రామ్లో కూడా బాగా రన్నింగ్ అండ్ ట్రెండింగ్లో ఉన్నటువంటి బ్యూటిఫుల్ కలర్ షేడ్. దానిపైన అయితే కనుక మొత్తం సింగిల్ లైన్ పైన అయితే కనుక మీకు కనపడుతుంది కదా అండి. ఎలా కనపడుతుందండి మీరు చూడండి. ఇది వర్క్లా కనపడుతుందా ప్రింట్లా కనపడుతుందా గెస్ చేయండి. నేను లాస్ట్కి చెప్తాను దాన్ని. ఎంత ఫ్యాన్సీగా ఉందండి శారీ అయితే. సింపుల్ సింగిల్ లైన్ పైన అయితే కనుక ఇది మొత్తం అంతా కూడా ఇట్లాగా లేస్ బార్డర్ తీసుకున్నారు. మొత్తం అంతా కూడా డీటెయిలింగ్ అనేది. సో చూద్దాము ఎలా వచ్చిందని. ఇలా వచ్చిందండి పళ్ళు మొత్తం అంతా కూడా. ఈ ఫ్లవర్ అనేది ఈ విధంగానే పళ్ళు వచ్చింది. వర్క్ లాగా కనిపిస్తుంది కదా అండి, కానీ వర్క్ కాదు ఇది. యాక్చువల్గా ఎగ్జాక్ట్ వర్క్ లాగా దింపేసినటువంటి మంచి ఆల్ ఓవర్ కంప్లీట్గా వచ్చినటువంటి సింగిల్ లైన్ ప్రింటెడ్ శారీ అనమాట. ఈ కంప్లీట్గా ఇలాగే వచ్చింది. శారీ అంతా వచ్చిందండి. డిజైన్ చూడండి అసలు ఎంత బాగుందో. కలర్ కాంబినేషన్ కూడా బాగా ఇష్టపడుతున్నటువంటి కలర్ శారీ. సో ఇలా వచ్చిందండి మొత్తం అంతా కూడా. లుక్ లైక్ సేమ్ మనకి ఏంటంటే స్పేస్ సిల్క్ శారీస్ ప్లెయిన్వి వస్తాయి కదా, అలాగే కనపడుతుంది యాక్చువల్గా. దాని మీద అయితే కనుక సింగిల్ లైన్ వైట్ కలర్తో ఇట్లా మనకి మొత్తం అంతా కూడా దీని మీద ప్రింటెడ్గా అయితే కనుక ఇచ్చారండి. చాలా క్లాస్ శారీ. మరీ సింపుల్ అయిపోకుండా సింగిల్ లైన్లో అయితే కనుక మనకి దీనికి ఎక్స్ట్రాగా పైన వైట్ బార్డర్ ఇచ్చేసారనమాట. సో ఈ శారీకి ఏంటి వైట్ బార్డర్ అండ్ వైట్ ప్రింటెడ్ కాన్సెప్ట్ని హైలైట్ చేశారు కాబట్టి ఎగ్జాక్ట్గా దీనికి ఇట్లాగా మనకి వైట్ బ్లౌజ్ అనేది మిక్స్ అండ్ మ్యాచ్ చేశారనమాట. సో బుట్ట స్లీవ్స్ పెట్టి కుట్టించుకున్నా బాగుంటుంది. ఎల్బో లెన్స్ షార్ట్ లెన్స్ ఎట్లా పెట్టినా కానీ మనకైతే కనుక చాలా బాగా కనపడుతుందండి. బ్లౌజ్ ఏ ప్యాటర్న్లో పెట్టి కుట్టించుకున్నా కానీ 80 సెంటీమీటర్ బ్లౌజ్ విత్ సీక్వెన్స్ రిలేటెడ్ అండ్ సడన్గా చూస్తే చికెన్ కర్రీ వర్క్ అనుకుంటామండి, అట్లా ఇచ్చారనమాట. ఇది హ్యాండ్ పార్ట్. చాలా వరకు ఇంతకుముందు పర్టికులర్ ఈ డిజైన్ అండి ప్లెయిన్ జార్జెట్ శారీస్కి ఇచ్చారు, ఇప్పుడు దీనికి ఇచ్చినట్టున్నారు అనమాట. సో ఓవరాల్గా అయితే కనుక మనకి శారీ అండ్ బ్లౌజ్ లుక్ వచ్చేసి ఇట్లా వచ్చేస్తుంది.
కొత్త కలర్ కావాలి, కాస్త ట్రెండింగ్గా చూద్దాం అనుకుంటే మాత్రం ఇది ఒక బ్యూటిఫుల్ సారీ బడ్జెట్ రేంజ్లో అండి. సో ఓవరాల్గా అయితే కనుక మనకి శారీ కంప్లీట్ లుక్ అయితే ఇట్లా వస్తుందండి. సో ఈ క్రిస్మస్కి వాటికి కొంచెం పేస్టల్స్ కట్టుకోవాలనుకున్నప్పుడు ఇలా ఒక్కసారి ట్రై చేయండి. ఎనీ ఏజ్ వాళ్ళు కట్టుకోదగినటువంటి బ్యూటిఫుల్ కలర్ షేడ్ శారీ, ప్రజెంట్ ట్రెండింగ్ కలర్ శారీ. నెక్స్ట్ శారీ చూద్దామండి. నెక్స్ట్ అండి కోటా శారీ అండి. కోటా శారీస్ ఎప్పుడు ట్రెండ్లోనే ఉంటాయి అండ్ నాకు పర్సనల్గా కూడా కోటా శారీస్ చాలా ఇష్టం. ఎందుకంటే లైట్ వెయిట్ ఉంటాయి, చాలా కంఫర్ట్గా ఉంటాయి అనమాట. సో దానికోసం అయితే నేను చాలా కోటా శారీస్ మీ వరకు తెప్పించి ఎన్నో వీడియోలలో షేర్ చేశాను. అయితే ఇదేంటంటేనండి మెయిన్గా మనకి ప్లెయిన్లో వస్తుంది. యాక్చువల్గా నాకు ఈ పర్టికులర్ కలర్ కూడా లేదు ఎగ్జాక్ట్గా చెప్పాలంటే. ఒకలాంటి పింక్ షేడ్లోనే డార్క్ కలర్లో అయితే కనుక ఉందండి. మీకు కాంబినేషన్ చూసుకోండి అసలు. అంటే ఎట్లా చెప్పాలంటేనండి పింక్లో ఒక రకమైన షేడ్, ఎట్లా చెప్పాలో కూడా అర్థం కావట్లా. కనకాంబరం కూడా చెప్పలేను యాక్చువల్గా. సో రెండు మేబీ మిక్స్డ్ కలర్ ఉందని చెప్పుకోవచ్చు. అటు పింక్ కాదు, కనకాంబరం కూడా కాదండి. సో ఎగ్జాక్ట్ తెలియదు కానీ సో ఆ షేడ్ పైన అయితే కనుక వచ్చిందనమాట. ఏదైనా ఒకవేళ నేమ్ కలర్ నాకు తెలియకుండా మీకు అనిపిస్తే ఒకసారి నాకు కింద కామెంట్ చేయండి. ఎందుకంటే తెలియకపోతే తెలియదనే చెప్పాలి కదా. సో ఇదైతే కనుక టాజిల్స్తో అయితే కనుక పళ్ళు అక్కడ నుంచి స్టార్ట్ అయిందండి. ఒక సింపుల్ గోల్డ్ లైన్ అయితే కనుక తీసుకున్నారు. ఇదైతే కనుక మనకి కంటిన్యూషన్ పైన శారీ అంతా కూడా ఒకలాంటి స్మాల్ చెక్స్ లాగా కనబడుతుందండి. బట్ అది చెక్స్ కాదు, క్లాత్లోనే ఇంక్లూడ్ అయ్యి అలా అయితే కనుక వచ్చింది. అండ్ మీ అందరికీ తెలుసు కదా కోటా శారీ అంటే మనకి అట్లా కనపడుతుంది యాక్చువల్లీ లిటిల్ బిట్ జాలీ స్టైల్లో. టూ సైడ్ కూడా మనకి ఏంటంటే గోల్డ్ బార్డర్ లాంటిది వచ్చింది. ఫ్యాబ్రిక్ క్వాలిటీ చూడండి, మీకు అర్థమవుతుంది. నేను డబల్ లైన్ పైన కొంచెం క్లోజప్ లుక్ చేస్తున్నాను ఇక్కడ. ఎన్ని డార్క్ కలర్ బ్లౌజ్కి అయితే దీన్ని సెట్ చేసుకోవచ్చు అండి, దేనికైనా సెట్ అయిపోతుంది. మల్టీ బ్లౌజ్తో అయితే కనుక దీన్ని వేసుకున్న ప్రతిసారి ఒక న్యూ లుక్ ఇవ్వచ్చు అనమాట. సో ప్లెయిన్ ఉంది శారీ, సింపుల్గా కట్టుకోవాలనుకున్నప్పుడు చాలా పర్ఫెక్ట్గా ఉంటుందండి. ఇది కూడా చాలా డీసెంట్గా ఉంటుంది. సో మీరు ఎప్పటికైనా సరే బోర్ అవ్వకుండా ఉంటారు. 365 డేస్లో ఎనీ బ్లౌజ్తో మీరు మిక్స్ అండ్ మ్యాచ్ చేసినా కానీ మీకు చాలా చక్కగా అయితే కనుక దీని లైఫ్ ఉంటుంది. ఇక్కడ నుంచి వచ్చిందండి బ్లౌజ్. కొంచెం ఏంటంటే డార్క్ ఇచ్చారనమాట, మీకు డివైడ్ తెలుస్తుంది ఎగ్జాక్ట్గా దీనికి ఫ్యాబ్రిక్ అనేది. సో మీకైతే కనుక బ్లౌజ్ అనేది ఇక్కడ నుంచి మీరు కట్ చేసేసుకోవచ్చు. సో కంటిన్యూషన్ పైననే మనకి బ్లౌజ్ వచ్చింది. అంటే థిక్నెస్ ఉంది దీనికి మనకి అర్థమయ్యేలాగా ఒకలాంటి థిక్నెస్తోని డివైడ్ అయితే కనుక ఇచ్చారనమాట. సో లైనింగ్ వేయించుకుని స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవడమే. ఇదైతే కనుక మనకి కంటిన్యూషన్ పైన మనకి శారీ అనేది పైన కింద బార్డర్తో ఇలాగే వచ్చింది. కాకపోతే పళ్ళుకి ఏంటంటే మనకి టాజిల్స్ వచ్చాయండి, స్టార్టింగ్ చూపించాను కదా. సో ఆ పరంగా అన్నమాట. సో మనకి శారీ వేసుకుంటే కనుక ఇట్లా వచ్చేస్తుందండి. అసలు చూడండి అసలు ఎంత అందంగా ఉందో. కలర్ కాంబినేషన్ చాలా మంచి కలర్ అండి యాక్చువల్గా. ఇది ఏ డార్క్ బ్లౌజ్తో వేసుకున్నా కానీ మీకు చాలా బాగుంటుంది. మెయిన్గా మెజెండా పింక్, లేకపోతే డార్క్ వైన్ కాంబినేషన్, లేకపోతే డార్క్లోనేనండి అంటే రామా గ్రీన్లో ఒక షేడ్ ఉంటుందండి, లైక్ అట్లాంటివి కానివ్వండి. పీకాక్ బ్లూలో వన్ ఆఫ్ ద షేడ్ ఉంటుందండి. అట్లాంటి వాటికి ఒకసారి మిక్స్ అండ్ మ్యాచ్ చేయండి, తప్పకుండా బాగుంటుంది. అండ్ డార్క్ కలంకారీ బ్లౌజెస్కి కూడా బాగానే ఉంటుంది అనమాట. లైక్ అందులో ఉన్నటువంటి కలర్ కాంబినేషన్స్ బట్టి మనం చక్కగా సెట్ చేసుకుంటే కనుక చాలా బాగుంటుంది. టీచర్స్కి లెక్చరర్స్కి అట్లా వేసుకోవాలన్నా బాగానే ఉంటుంది. ఎంత సింపుల్గా ఉంది చూడండి అసలు. చీర స్టెప్స్ పెట్టి కట్టుకుని చిన్నగా ఇట్లాంటి బ్లాక్ బీడ్స్ ఏదైనా, ఇది మీషోలో బ్లాక్ బీడ్స్ ఏనండి, షార్ట్ లెంత్లో ఉంది. నేను డ్రెస్ మీద అయితే కనుక సెట్ చేసుకున్నా. అండ్ నేను వేసుకున్నటువంటి డ్రెస్ వచ్చేసి డీటెయిల్స్ కింద నేను మన కామెంట్ బాక్స్లో పిన్ చేస్తాను, ఫ్రమ్ తేజస్వి కలెక్షన్స్. అండ్ ఇలా ఉంటుందన్నమాట. డ్రెస్ సందర్భం వచ్చింది కాబట్టి అది కూడా చెప్పేశాను ఇక్కడే. పాసిబుల్ అయితే కనుక లింక్ దొరికితే నేను యాక్చువల్లీ జ్యువెలరీలో ఆల్రెడీ షేర్ చేశానండి. బ్లాక్ బీడ్స్ది కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను, మీకు ఒకసారి అయితే కనుక చెక్ చేసేసుకోండి. సో ఇలా సింపుల్గా రెడీ అయ్యి సింపుల్గా ఇంకేదైనా బ్లాక్ బీడ్స్ పెట్టుకున్నా కానీ చాలా బాగుంటుంది. ఇది ఓవరాల్గా అయితే కనుక శారీ అండి. దీనిలో బ్లౌజ్ కుట్టించుకోండి. సమ్ టైమ్స్ సెల్ఫ్ బ్లౌజ్తో మ్యాచ్ అనేది చేసుకోవచ్చు, లేదంటే కనుక సమ్ టైమ్స్ డార్క్ కలర్ బ్లౌజ్తో కూడా మీరు మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకోవచ్చు. సో పైసా వసూలు శారీ. ఇది ఓవరాల్గా అయితే కనుక లుక్ అండి. ఇంకా నేను జస్ట్ ర్యాండమ్గా రఫ్గా పెట్టా, కట్టే విధంగా కడితే ఇంకా సూపర్ ఉంటుంది. లైట్ వెయిట్ ఫ్యాన్సీ లుక్. నెక్స్ట్ అయితే కనుక మరొక చీర అండి. అసలు కలర్ చూడండి అసలు ఎంత అదిరిపోతుందనండి, నిజంగా చెప్తున్నాను కదా. ఇది అయితే మాత్రం తప్పకుండా తీసుకోండి. ఫెస్టివల్స్ చాలా ఉన్నాయి, ఏదో ఒక సందర్భంలో మీకు ఫ్యాన్సీగా కట్టుకోవడానికి ఈ కలర్ కాంబినేషన్ కానీ ఈ సారీ కానీ చాలా బాగుందండి. ఒకసారి చూడండి కలర్ బ్లూ కలర్ అండి. కింద అయితే కనుక మనకి బార్డర్ అంతా కూడా ఇట్లా మనకి సన్న బార్డర్ వేసారు. దట్ టు దియా టైప్ ఆఫ్ బార్డర్ అయితే వచ్చిందండి. స్కాలప్ లోనే అయితే కనుక మనకి ఆ కట్ అనేది కట్ చేసేస్తూ ఈ వర్క్ అయితే కనుక ఇట్లా చూపిస్తానండి.
ఈ వర్క్ ఏంటంటే మనకి స్కాలప్ గా అయితే కనుక హైలైట్ చేస్తూ దానిలో అయితే కనుక ఒక దీపం లాంటి డిజైన్ అయితే కనుక వేస్తున్నారు అనమాట. అది మెయిన్ గా దీని బార్డర్. సో క్లోజ్అప్ లుక్ చేశాను కాబట్టి ఇప్పుడు నేను మీకు ఓపెన్ చేసి కంప్లీట్ సారీ ఎలా వచ్చిందని చూపెడతాను. మంచి బ్రైట్ బ్లూ షేడ్ అండి, పీకాక్ బ్లూ లో వన్ ఆఫ్ ద బ్లూ షేడ్ యాక్చువల్గా. ఇది కూడా మంచి జిల్ జిల్ అనేది ఉందన్నమాట. వైట్ కలర్ బ్లౌజ్ తో కూడా చాలా బాగుంటుందండి దీనికైతే మాత్రం. సో ఓవరాల్ గా అయితే కనుక మనకి పళ్ళు కాన్సెప్ట్ నుంచి మంచి స్టోన్ వర్క్ వచ్చింది కదా అండి. డే టైం కైనా బాగుంటుంది, నైట్ టైం బాగుంటుంది, ఫ్యాన్సీగా కట్టుకోవాలనుకున్నప్పుడు బాగానే ఉంటుంది, పార్టీ వేర్కి బాగానే ఉంటుంది అండి. సో మీరు ఎలా కట్టుకోవాలనుకున్నా కానీ చాలా చక్కగా అయితే కనుక మీకు మంచి కలర్ఫుల్లే కాదు, మంచి క్లాస్ లుక్ కూడా ఇస్తుంది అనమాట. సో బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ పైన కంప్లీట్గా అయితే కనుక మనకి శారీ లుక్ అయితే ఈ విధంగా వచ్చేస్తుంది. ఇది పళ్ళు అయితే కనుక నేను వేసి చూపెట్టేస్తున్నానండి. కలర్ ఎవరికైనా లేదు అనుకున్న, కలర్ మీకు సూట్ అవుతుంది అనుకున్నా అస్సలు అయితే కనుక మిస్ చేసుకోవద్దు. ఇంకా చాలా వచ్చాయండి మీషోలో. సో నేనైతే కనుక ఆర్డర్ పెట్టేవైతే పెడుతున్నాను, బట్ ఇంకా కూడా స్టాక్ అవుట్ అయిపోతాయి కాబట్టి నాకు చాలా లేటెస్ట్ అనిపించినవి, రీజనబుల్ అనిపించినవి కొన్ని కింద యాడ్ చేస్తున్నాను ట్రస్టెడ్ సెల్లర్స్ దగ్గర నుంచి. సో మీరు అందులోంచి నచ్చినా కూడా క్లిక్ చేసుకుని పర్చేస్ చేసేసుకోవచ్చు. ఎందుకంటేనండి నేను తెప్పించే వరకు ఇంకా టైం పడుతుంది అండ్ నేను కూడా కొంచెం అమౌంట్ అది చూసుకునే కదా తెప్పించాలి. సో అలా తీరా నేను తెప్పించిన కొన్ని స్టాక్ అవుట్ కూడా అయిపోతున్నాయి. సీజన్ కదా అండి ఇప్పుడు మీషోలో కూడా. ఇదైతే కనుక మనకి కింద కుచ్చుళ్ళ సైడ్ నుంచి వస్తుంది అనమాట. ఇలా ఉంటుంది. ఒకవేళ ఏదైనా అయిపోతే కనుక నేను కమ్యూనిటీ పోస్ట్ చేస్తానండి, కోడ్ కావాలంటే కనుక మీరు చెక్ చేసేసుకోవచ్చు. ఇది మొత్తం అంతా కూడా శారీ కాంబినేషన్. ఇది బ్లౌజ్. బ్లౌజ్ అంటేనండి ఎందుకు చెప్పానంటే ఇక్కడ మీరు చూడండి నెక్ పాయింట్ ఇచ్చారు ఇట్లా, బ్యాక్ సైడ్ కానీ ఫ్రంట్ సైడ్ కానీ. ఇది బ్యాకే బాగుంటుంది, లేదు కొంచెం మీకు మెజర్ చేసుకోండి, మీకు బ్యాక్ డీప్ కావాలంటే కనుక ఇది ఫ్రంట్కి అయితే వేయించుకోండి, దాన్ని బట్టి మీరు అడ్జస్ట్ చేసుకుని అయితే కనుక కుట్టించేసుకోవచ్చు. ఇది ఓవరాల్గా అయితే కనుక శారీ లుక్ అండి. చాలా బాగుంది. బడ్జెట్ రేంజ్ లో అయితే కనుక మంచి ఫ్యాన్సీ కలెక్షన్. ఫ్యాబ్రిక్ క్వాలిటీ కూడా చాలా బాగుందండి, మంచి షైనీ ఉంది ఫ్యాబ్రిక్ లో కూడా. ఇలా వస్తుంది అనమాట. సో ఎవరికైనా కావాలని అనుకుంటే మాత్రం తప్పకుండా తీసుకోవచ్చు. హైలీ రికమెండెడ్ బ్యూటిఫుల్ ఫ్యాన్సీ పార్టీ వేర్ శారీ అండి. సో ఇదనమాట ఓవరాల్ లుక్. నెక్స్ట్ శారీ చూపించేసి మంచి మస్టర్డ్ ఎల్లోలో అయితే కనుక ఈ కాంబినేషన్ కూడా చాలా బాగుంది. లైక్ మెంతి కలర్ అంటాం కదా, ఆ కాంబినేషన్ లో అసలు పట్టుకుంటే జారిపోయే జార్జెట్ శారీ అనమాట. సో దీన్ని 4 వైపులా కూడా స్టిచ్చింగ్లు చేసి పెట్టారండి, అసలు ఆగేలాగా లేదనేసి చీర. యాక్చువల్గా దీని సాఫ్ట్నెస్ ఫీలింగే అలా ఉందనమాట. చాలా ఫ్లోయీ మెటీరియల్ అండి యాక్చువల్లీ ఇది. సో కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది. నాకున్న అన్ని కలర్స్లో కూడా ఇది కొంచెం డిఫరెంట్ కలర్ అనిపించింది అనమాట. దీనిలో కూడా కలర్ చార్ట్ అవైలబుల్గా ఉంది, బట్ నాకు ఈ కలర్ చాలా అట్రాక్టివ్గా అనిపించింది. అసలు రఫ్ అండ్ టఫ్ యూజ్ చేసుకోవచ్చు అండి. బండకేసి బాధేసిన, మిషన్ వాష్ చేసేసినా సరే మీకు ఫ్యాబ్రిక్లో మాత్రం ఫరక్ రాదు. ఎంత ఫ్లోయిగా ఉందంటే మాత్రం అసలు డైలీ వేర్ మీద కూడా భలే కట్టుకోవచ్చు అండి. మీకు బోర్ అయితే తీయాలే తప్ప ఈ చీర మాత్రం మిమ్మల్ని వదిలిపెట్టదు అంతే. అంత కన్ఫర్మ్ అయితే కనుక క్వాలిటీ గ్యారంటీ ఇచ్చేసేయచ్చు. సో శారీ అయితే కనుక ఓపెన్ చేద్దాము, ఎలా వచ్చింది ఏంటి, బ్లౌజ్ ఏంటి, లెంత్ ఏంటి అని చూద్దామండి. సో మంచి కలర్ కాంబినేషన్, 2 సైడ్ ఈక్వల్ బార్డర్ అయితే కనుక వచ్చింది, దట్ టు సాటిన్ బార్డర్. సో ఇక్కడ నుంచి అయితే కనుక మనకి ఇదంతా కూడా శారీ అయితే కనుక స్టార్ట్ అవుతూ వెళ్తుందండి. మొత్తం అంతా కూడా దీని మీద ఇట్లాగా పింక్ కలర్ కాంబినేషన్ షేడ్ లోని అండ్ ఒకలాంటి రామా గ్రీన్ షేడ్ అయితే కనుక తీసుకున్నారు. అక్కడక్కడ బ్లూ కూడా లీవ్స్ టైప్ లో అయితే కనుక హైలైట్ అవుతూ వచ్చింది. శారీ అయితే కనుక వేసుకుంటే ఇలా ఉంటుంది. శారీ ట్రాన్స్పరెంట్ గా ఏం లేదు కాబట్టి సింగిల్ గా కూడా మీరు చక్కగా వేసుకోవచ్చు అండ్ వెరీ ఫ్లోయీ మెటీరియల్. సో మీకైతే కనుక చాలా బాగుంటుంది. మంచి క్వాలిటీ జార్జెట్ శారీ అండి ఇది. ఓవరాల్ గా అయితే కనుక శారీ లుక్. శారీ మంచి లెంత్ ఉంది, మంచి లైక్ లిటిల్ బిట్ వెయిట్ కూడా ఉందండి, ఎందుకంటే మంచి క్వాలిటీ ఇచ్చారు. యాక్చువల్గా లిటిల్ బిట్ వెయిట్ కూడా ఉందండి, అంటే మనం క్యారీ చేయలేని వెయిట్ కాదు, మంచి ప్రీమియం క్వాలిటీ ఇచ్చారు కదా, మీకు అర్థమవుతుంది కదా అండి. ఈ లెంత్ కూడా ఎక్కువ ఉంది, మీరు గమనించినట్లయితే కనుక చూడండి. నేను కింద బార్డర్ చేయడానికి మీకు ఎన్ని స్టెప్పులు పైకి ఎత్తితే, 3 స్టెప్పులు పైకి ఎత్తితే కానీ నాకైతే కనుక మీకు ఆ కింద బార్డర్ కనిపించిందండి. సో లెంత్ అండ్ విడ్త్ ప్రాపర్గా ఉందని చెప్పొచ్చు. క్వాలిటీ ఉంది, వెయిట్ ఉంది, ఫ్లవర్ అండ్ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది. మంచి క్వాలిటీ జార్జెట్ శారీ బడ్జెట్ రేంజ్ లో అయితే కనుక వస్తుందండి. ఇదైతే కనుక మనకి బ్లౌజ్. దీనికి పళ్ళు సపరేట్ లేదు, స్టార్టింగ్ పాయింటే మనకైతే పళ్ళు వచ్చిందండి. ఇటు సైడ్ కూడా మీరైతే కనుక పళ్ళు ఖచ్చితంగా ఏదనుకున్నా కానీ సేమ్ వచ్చింది. అటు సైడ్ అయినా ఒకటే, ఇటు సైడ్ అయినా ఒకటే. ఇదైతే కనుక మస్టర్డ్ ఎల్లో కాంబినేషన్ లోనే మనకైతే కనుక ఇలా కొంచెం సెల్ఫ్ డిజైన్ కాంబినేషన్ లో అయితే కనుక దీనికి వచ్చినటువంటి బ్లౌజ్. 2 సైడ్ కూడా సాటిన్ బార్డర్స్ తో. సో లెంత్ చూపెడతానండి. ఇక్కడ నుంచి మనకి సారీ తీసుకున్నారు. సో మంచి ప్రీమియం క్వాలిటీలో వచ్చింది. ఒకవేళ ఎవరైనా ట్రై చేయాలనుకుంటే మాత్రం తప్పకుండా ట్రై చేయొచ్చు. హైలీ రికమెండెడ్ అండి. నిజంగా ఈ కలర్ చాలా బాగుంది ఉన్న వాటిలో. అండ్ ఎనీ బ్లౌజ్ కూడా మీరు మ్యాచ్ చేసుకోవచ్చు. మెయిన్గా పింక్ అండ్ రామా గ్రీన్ బ్లౌజెస్తో అనమాట.
సో ఇది కాంబినేషన్ అండి, చాలా బాగుంది. కొత్తగా వచ్చిన సారీ ఇది కూడా మనకి మీషో. సో చూసారు కదా అండి కలెక్షన్స్. ఈ రోజు అయితే కనుక అన్ని చాలా బాగున్నాయి, ఒకదాన్ని మించి ఒకటి ఉన్నాయి. ఇందులోంచి మీ చాయిస్ వైజ్ గా, మీ టేస్ట్ వైజ్ గా, మీ బడ్జెట్ వైజ్ గా మీకు నచ్చింది మీరు పర్చేస్ చేసుకోవచ్చు. సో మరో వీడియోలో రేపు కలుద్దాం. తప్పకుండా గివ్ అవేలో పార్టిసిపేట్ చేస్తారని అనుకుంటున్నాను. అలాగే ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా అయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని రెడీగా ఉండండి. అప్కమింగ్ వీడియోస్లలోనండి ఇంతకు మించినటువంటి మంచి మంచి కలెక్షన్స్తో పాటుగా ఇంకా కూడా మంచి మంచి గివ్ అవేస్ అనేది తీసుకురాబోతున్నాను. థ్యాంక్ యూ, టేక్ కేర్, హ్యాపీ షాపింగ్, బాయ్ బాయ్.